తీసుకునేది కాదు. ఎమ్మెల్యే గారు ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చారంట. ఎవరో మా కులానికి సంబంధించిన 2-3 వ్యక్తులే దీన్ని శంకుస్థాపన చేసి దీనికి పిల్లర్ని స్టార్ట్ చేశారు. కానీ మాకు ఎమ్మెల్యే గారు కానీ ఎవరే కానీ దీనికి అందరూ కులం సంబంధించిన పెద్దలు ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ కాలేదు. సో దానివల్లనే ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయేసి మా కుల సంఘం పెద్దలు అంటే 1-2 కాదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ పాలచెర్ల ఆదినారాయణ గారి, రేణుకా ఇల్లమ్మ సొసైటీ మాజీ అధ్యక్షులు రాజు, అధ్యక్షులు మన నాగేశ్వరరావు గారు కానీ, ఈడీ సంఘం మాజీ అధ్యక్షులు మన రామ్మోహన్ గారు, ఇట్లా కుల సంఘాల పెద్దలు ఉంటారు. ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించి 1-2 కాదు దీనికి కుల పెద్దలు అన్నాక వాళ్ళు దాదాపు 80 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన పాలచెర్ల ఆదినారాయణ గారు ఉన్నారు. దాదాపు 60 సంవత్సరాలు కలిగిన నాగేశ్వరరావు ప్రస్తుత ఆలయ కమిటీ చైర్మన్ ఉన్నాడు. ప్రతి ఒక్క మాలాంటి యువకులు ఉన్నాము. మేము పార్టీలకు అతీతంగా పనిచేసే వ్యక్తులం. ఎవరు కూల్చి ఎన్హెచ్ఏ అధికారులు దీన్ని కూల్చారని చెప్పేసి మాకు ఇంటిమేషన్ వచ్చింది. ఆ ఎన్హెచ్ఐ అధికారులను కూడా మేము స్పందించడానికి మేము ఎందుకంటే ఒక పద్ధతితో ఒక శాంతియుతంగా దీన్ని మేము పోరాటం చేయాలని చెప్పేసి మేము ముందుకు వచ్చాము. కానీ లేకోకుంటే ఎన్హెచ్ఐను కానీ మా సంఘాలంతా ముట్టదీసడానికి కానీ మేము ముందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాము. ఎన్హెచ్ఐ అధికారులు ఈదుగలు కళ్ళు అమ్ముతున్నారులే కానీ తిక్కలు అనుకుంటున్నారు. మీ హైవేలనే ముట్టడిస్తామని చెప్పేసి మేము ఘాటుగా స్పందిస్తున్నాము. ఇదే విధంగా ఈ ఎమ్మెల్యే గారికి కూడా, లోకల్ ఎమ్మెల్యే గారికి కూడా మేము రేపు రోజున ఆయన అందుబాటులో ఉన్నప్పుడు కానీ ఇదే చెప్పడానికి కూడా మేము ప్రయత్నిస్తామని చెప్పేసి ఎమ్మెల్యే సార్ గారికి కానీ ఒకటే చెప్తున్నా. సార్, మీ దగ్గర ఉన్న వ్యక్తులు 1-2 కాదు కుల సంఘాలంటే, నేను ఇదివరకు చెప్పిన కుల సంఘాల పెద్దలు చెప్పా, ఆదినారాయణప్ప కానీ మీరు మిగతా సోన్సో వాళ్ళని చెప్పారు. ప్రతి ఒక్కరూ మేము పార్టీలకు అతీతంగా ఉండే వ్యక్తులము. మేము దీన్ని రాజకీయంగా తీసుకొని పోలేదు. మా కులదైవం సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహము చాలా ప్రతిష్టాత్మకంగా మీ ఆధ్వర్యంలో, మీ కూటమి ఆధ్వర్యంలో మాకు మీరు వాళ్ళ జయంతిని కూడా అధికారికంగా ప్రకటించడం చాలా సంతోషం. కూటమి ప్రభుత్వానికి కూడా లాస్ట్ 2025 ఆగస్టు 15వ తారీఖు చాలా ధన్యవాదాలు తెలియజేశాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి కూడా మేము ధన్యవాదాలు చేశాం. ఎందుకంటే ఒక స్వతంత్ర సమరయోధుడు, మా జాతి బిడ్డ సర్దార్ గౌతు లచ్చన్న గారి జయంతిని అధికారికంగా ప్రకటించడం అనేది ఆషామాష కాదు. ఇది కూటమి ప్రభుత్వానికి మేము చాలా అభినందన విషయము. సో మీరు ఈ విధంగా చేశారు. మీ కూటమి ప్రభుత్వంలోని ఈ విగ్రహాన్ని కూడా చాలా హుందాగా పెట్టడానికి మీరు మాకు అనుమతిస్తే మీకు ఎల్లవేళలా మా సహాయ సౌకర్యాలు ప్రతి ఒక్కరికి ఉంటాయని. బహుజనుల ముద్దుబిడ్డ, స్వతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న గారికి ఈరోజు అనంతపురం జిల్లాలో చాలా అవమానించడం జరిగింది. అది ఎన్హెచ్ఐ అధికారుల లేదా మన లోకల్గా ఉన్న యాజమాన్యం మున్సిపాలిటీ అధికారుల ఎవరనేది అర్థం కాక దాదాపు 4 రోజుల కిందట సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని ఎన్హెచ్ఐ అధికారులు ఇక్కడ వేసిన పిల్లర్ని పడగొట్టడం జరిగింది. సర్దార్ గౌతు లచ్చన్న గారు అంటే ఒక ఈడుగులకు చెందిన వ్యక్తి అనేది కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఒక వెలిగినటువంటి వ్యక్తి మహనీయుడు సర్దార్ గౌతు లచ్చన్న గారని మేము తెలియజేసుకుంటూ, అదేవిధంగా ముందు 2025 సంవత్సరాన ఆగస్టు 10వ తారీఖు సర్దార్ గౌతు లచ్చన్న గారి జయంతిని అధికారికంగా నిర్వహించడం ప్రభుత్వానికి మేము ఈడుగుల తరపున చాలా ధన్యవాదాలు తెలిపినాము. లోకల్ శాసనసభ్యులకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేశాము. ఎందుకంటే ఒక స్వతంత్ర సమరయోధుడికి అధికారికంగా జయంతిని తెలియజేయడం చాలా మాకు కీర్తి అని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేశాము. ఓకే, బాగా ఉంది. సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహాన్ని కూడా తొందరలో ఇక్కడ మాకు ప్లేస్ ఇచ్చేసి ఇక్కడ విగ్రహాన్ని పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చారని చేసి మేము చాలా సంతోషపడాము. 4 రోజుల కిందట వేసిన పిల్లర్ని ఇక్కడ ఎన్హెచ్ఐ అధికారులు తొలగించడం చాలా దురదృష్టకరమైన పరిస్థితి అని తెలియజేసుకుంటున్నాం. ఎన్హెచ్ఐ అధికారులు వాళ్ళు ఈడుగు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే, ఈడుగలు కళ్ళు గీసుకునే తిక్కవాళ్ళే అనుకుంటున్నారేమో. కానీ ఎన్హెచ్ఐ అధికారులు ఒకటే తెలియజేస్తున్నాం, మీ ఎన్హెచ్ఐలో కూర్చొని మేము మీకు కావాల్సినది ఏమో మేము నిరసన తెలియజేశామని చెప్పేసి ఘాటుగా స్పందిస్తున్నాము. ఇప్పటికైనా ఏమీ మించిపోయినది లేదు. స్థానికంగా ఉన్న మా కుల సంఘాలన్నీ తర్వాత
తర్వాత కుల సంఘాలు, తర్వాత మా ఈరిగలు అంతా కలిసి ఈ రోజు ఎమ్మెల్యే గారిని కలవడానికి మేము వెళ్ళాము. కానీ ఎమ్మెల్యే గారు అందుబాటులో లేని వలన ఇక్కడ ఏం జరిగింది, ఈ విగ్రహం దగ్గర ఏం జరిగింది అనే దాన్ని పరిశీలించడానికి వచ్చేసి నెక్స్ట్ తదుపరి ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి ఈ విషయాన్ని చర్చించి సర్దార్ గౌతులచ్చన్న గారిని పిల్లర్ని పడగొట్టడం మా జాతికి తీరని అవమానం అని చెప్పేసి మేము